స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలీహా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి పడిపూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలీహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని పడిమెట్లపై జ్యోతులను వెలిగించారు. అనంతరం 41 రోజులు మండల దీక్ష చేసిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు బిర్లా ఐలీహా. చేతులు పట్టుకోవాలి. ప్రతి కుటుంబం కూడా దినదిన పొందాలని చెప్పి అంత కఠినమైన దీక్ష కూడా చేసుకుంటూ ఇలా స్వామిని చేరుకోవడానికి పెద్ద మహాపడి పూజ చేసి ఇక్కడి నుండి మీ అందరి ద్వారా ఆశీర్వాదం తీసుకొని శబరిమలై ఆ గుండెలు ఎక్కడానికి కోరుతున్నటువంటి అయ్యప్ప స్వాములకు మరొకసారి స్వామి. ఎవరైతే అయ్యప్ప కొండకు పోరో, ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రతి ఒక్క అయ్యప్ప కల్పిస్తారు మనకు. ఎందుకంటే పొద్దున సాయంత్రం ఆ స్వామివారి జపంతో మెడలో తులసిమాల దాచి నుంచి కూడా ఇల్లు ఆలిని అందరిని విడిచి ఆ నామస్మరణే ముఖ్యంగా, ఆ స్వామివారి ఆశీస్సులే ముఖ్యంగా ఈ 41 రోజులు కఠినమైన దీక్ష చేసి ఈ రోజు శబరిమలై బయలుదేరినటువంటి స్వాములందరిలో కూడా మీరు అయ్యప్పని చూసుకొని ఇంత భక్తితోటి పూజ చేసుకుని మీ అందరికీ కూడా నిజంగా కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉన్నాయి. చక్కగా శబరిమల పోయి పంపలు స్నానం ఆచరించి అక్కడి నుంచి 8 దర్శనం చేసుకొని 18వ వాడికి మీ కుటుంబాలు, మీ గ్రామం, మన ఆలయ నియోజకం, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ అయ్యప్ప చల్లగా చూడాలని చెప్పి మీరు అక్కడ ప్రార్థన చేసి రావాల్సిందిగా మీ యాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ క్రమశిక్షణతో ఇక్కడ మన సంవిధానంలో ఎట్లయితే 41 రోజు కఠినమైన దీక్ష చేసినో మీరు 18వ వాడికి నెయ్యి సమర్పించేంత వరకు కూడా అదే దీక్షతో నిర్వహించాలని చెప్పి మరొకసారి అందరి దగ్గర స్వామి శరణం. ఇంత పెద్ద ఎత్తున నిజంగా ఇవాళ చొల్లేరు గ్రామంలో ఒక పండుగ వాతావరణం. ఏ ఇంట చూసినా అయ్యప్ప నామస్మరణ, ఏ ఇంట చూసినా అయ్యప్ప భజన. దీనివల్ల స్వాములకే కాదు ఈ గ్రామానికి కూడా ఒక మంచి స్వామివారి అయ్యప్ప ఆశీర్వాదం. కాబట్టి మా స్వామిని కూడా స్వామి ఇక్కడ సన్నిధానం చిన్న విడుదల ఉన్నారు. మీరు పోయే చివరికి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి ఆ స్వామివారి పడి సాక్షులు నాకు కూడా మాలేద్దామని ఉండే కానీ ఈ పరిస్థితుల వల్ల ఏదైపోయినా గతంలో నేను 21 సారి ఆ శబరిమల వివరించిన ఇప్పుడు మాలేస్తున్నా
కూడా స్వాములతోటి మాలేశ్వరులుగా నియమ నిబంధనలు పాటించుకుంటూ ప్రతి సంవత్సరం శిబిలో పోతుంది. కాబట్టి ముందుగా మీరంతా దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ గ్రామ ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని మీ దగ్గర సెలవు తీసుకున్నాం. స్వామి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.